జై హో. ఎవరికీ ఏమీ కాని బిడ్డలు ఆ చిన్నారులు, తెగిపడ్డ చుక్కలు, జవాబు లేని ప్రశ్నార్థకాలు. సమాజం ఆదరించదు, వారి ఉనికే భరించదు, పైగా అపోహలతో ఈసడించుకుంటుంది. చేయని నేరానికి ఈ లోకానికి వచ్చిన ఆ బాలలను హెచ్ఐవి వీడని నీడలా వెన్నాడుతోంది. భయాలు, ఆందోళనలే తప్ప బాల్యమే లేని ఆ బిడ్డలను మంగళూరులో తబసుమ్ అనే సంఘసేవిగా చేరదీశారు. తన స్నేహదీప్ సంస్థలో ఆశ్రయమిచ్చి వారి భవితకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిశ్శబ్దం ఎప్పుడో బద్దలైంది. అయినా సమాజం నిర్దయగానే ప్రవర్తించింది. ఆ బిడ్డల వేదనలు, రోదనలే మిగిలాయి. హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ జరిగింది. కానీ వారి సముద్ధరణ మాత్రం ఓ ఎండమావిగానే మిగిలింది. సంఘం కళంకిత ముద్ర వేసి వారి బాధ్యత వదిలించుకుంది. బహిష్కరణ శిక్ష వేసింది. వారిలో బాలికల పరిస్థితి మరీ దయనీయం. తాము చెయ్యని నేరానికి భూమి మీదకు వచ్చి జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆ నిస్సహాయులకు తన చలువపందిరి నీడన ఆశ్రయమిచ్చారు ఓ కరుణామయి. ఆమె మంగళూరులో స్నేహదీప్ సదనం వ్యవస్థాపకురాలు తబస్సుమ్. మా సమాజంలో స్త్రీలు, ముఖ్యంగా ఇలాంటి బాలికల శ్రేయస్సుకు పనిచేయాలన్న సంకల్పంతో ఈ పయనం ఆరంభమైంది. మా స్వస్థలం మంగళూరు దగ్గర ఓ చిన్న పల్లెటూరు. మేము 5 అక్క చెల్లెళ్ళం. ఒక సోదరుడున్నాడు. పెద్ద కుటుంబం. పేదరికం నీడన పెరిగాను. ఆర్థిక సమస్యల సవాళ్లతో నా చదువు పూర్తి కాలేదు. ఈ నేపథ్యమే నాలో బాలికల విద్య కోసం పనిచేయాలన్న ఆశయాన్ని వెలిగించింది. 2011లో స్నేహితురాలు హెచ్ఐవి పాజిటివ్ తో మరణించడం కలచివేసింది. అంతకంటే దారుణంగా కన్నవారు కుమార్తె మృతదేహాన్ని తాకడానికే ఇష్టపడలేదు. అంతిమ సంస్కారాలకు నిరాకరించారు. దీంతో తబస్సుమ్ మిత్రురాలికి తుది వీడ్కోలు పలికారు. తర్వాత కాలంలో హెచ్ఐవి బాలికల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని వెచ్చించారు. వారి ఆరోగ్య సంరక్షణ, చదువుతో సాధికారత కల్పనకు అంకితమయ్యారు. ನನ್ನ ಒಂದು ಫ್ರೆಂಡ್ హెచ్ఐవి వల్ల ఆత్మీయ స్నేహితురాల్ని కోల్పోయాను. ఆమె తన చిన్నారిని అనాథనం చేసి వెళ్లడం నన్నెంతగానో కలిసివేసింది. ఆ బాలిక ఎదుర్కొన్న సామాజిక కళంకం, వివక్షను చూశాక నాకు ఆలోచన వచ్చింది. అసలు హెచ్ఐవి ప్రభావిత బాలికలకు నేనే అండగా ఓ సంస్థను ఎందుకు స్థాపించకూడదు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చాను. ఇంట్లో జరుగుబాటు లేదు. కష్టపడకుంటే ఆకలి తీరే దారి లేదు. తబస్సుమ్ చదువుకోవడం కనా కష్టమైంది. కాని దృఢ సంకల్పం ముందుకు నడిపించింది. డిగ్రీ పూర్తవుతున్న ఏడాదే వివాహమైంది. బిడ్డకు జబ్బు సోకితే శవాన్ని తాకని తల్లిదండ్రుల నిర్దయ తబస్సుమ్ జీవన పథాన్ని మార్చింది. హెచ్ఐవి పాజిటివ్ బాలికల భవితకు స్నేహదీపం అనే సదనం ఏర్పాటు చేశారు. 6 బాలికలతో తొలుత ఈ సదనం ఆరంభమైంది. ఆ చల్లని నీడలో ఆమె బాలికలకు అమ్మఒడి అయ్యారు. ఆరోగ్య సంరక్షణ, చదువు, సాధికారత బాధ్యతలు తీసుకుని ఎందరినో ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మక్కడు బహళಷ್ಟು ನೋವನ್ನು విషాదంలో ఉండేవారి ఆనందం కోసం పనిచేయడమే నాకు మహదానందం. తరచూ చికిత్సకు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ఆ చిన్నారులను చూసి నా మనసు ఎంతో బరువెక్కింది. వాళ్ళని సమాజం వివక్షతో చూడటం బాధించింది. మంగళూరులోని వెన్లాక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వారికి రోజు 2 పూటల వైద్యుల సూచనతో యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. భావోద్వేగంగా ఉంటుంది. అదే తరದಲ್ಲಿ ನಾವಿಲ್ಲಿ ಅವರಿಗೆ ట్రీట్మెంట్ కొడతా ఇద్దవే. స్నేహదీప్ సదనంలో ఇప్పుడు 26 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా 7 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సున్నవారు. ఇక్కడుండి పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. వెన్లాక్ హాస్పిటల్ విభాగం ఏఆర్టీ సెంటర్లో వీరికి క్రమం తప్పకుండా చికిత్స చేయిస్తున్నారు. తబస్సుమ్ అన్నం పెట్టే అమ్మ, చదివించే చదువుల తల్లి. పిల్లల ఆరోగ్య సంరక్షణ చూస్తున్నారు. వివక్ష నీడ పడకుండా మానసిక స్థైర్యాన్నిస్తున్నారు. వీటితో పాటు వారి రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
ಮಕ್ಕಳು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. పిల్లలకు ప్రేమ తల్లి రోజూ ఇచ్చే బహుమతి లాంటిది. ఇక్కడ చాలా మంది నన్ను అమ్మా అని పిలుస్తున్నారు. ఎందరో బాలలు అమ్మలేని అనాథలే. ఒక్కోసారి వారి అమాయక ప్రశ్నలు నా మనసును ముల్లులా గుచ్చుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి బిడ్డ వెనుక కదిలించే ఓ కథ వ్యధ ఉంటాయి. వీరిలో కొందరిని పేరెంట్స్ చెత్త కుండీల్లో వదిలివేశారు. మరికొందరిని ఆరోగ్య కేంద్రాల్లో విడిచిపెట్టారు. ఇంకొందరు తమ కుటుంబాల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. ಮಕ್ಕಳ ಹಿಂದೆ ಒಂದೊಂದು ನೋವಿನ ಆಳವಾದ ಕಥೆಗಳಿದೆ. మనుషులంతా ఒక్కటే అంటారు, కాని మనసులే ఇరుకిరుకు. అపోహలు భయాలతో ఇలాంటి బాలలపై వివక్ష ప్రదర్శిస్తున్నారు. హెచ్ఐవి బాలల సంరక్షణ కేంద్రం స్నేహదీప్ కోసం ఇల్లు అద్దెకివ్వటానికే వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం శిథిల స్థితిలో ఉన్న భవనం కేంద్రంగా సదనం పనిచేస్తోంది. అనేక బాలలకు దీర్ఘకాలిక సేవల కోసం శాశ్వత భవనం కావాలని ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆమె కోరుతున్నారు. 5 ವರ್ಷದಿಂದ 5 ఏళ్లుగా ఇదే నా ఇల్లు. పిల్లల దగ్గరుండి పని చేయటం, ఉద్యోగం అనుకోవటం లేదు. అంతకంటే లోతైన అనుబంధం ఓ పిలుపు. చాలా పని ఉంటుంది, కానీ బాలలకు సేవ చేసే అవకాశం నాకెంతో ప్రత్యేకం. వీరి సేవకే అంకితం. ಇವರ ಮಕ್ಕಳ ಜೊತೆ ನನಗೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತರ. తబస్సుం స్నేహదీపం వెలుగులో ఎందరో బాలికలు తమ చదువు పూర్తి చేశారు, ఉపాధి పొందారు. మనసు మెలిపెట్టే నిజాలున్నాయి. ఎంతో నష్టపోయారు, అయినా కుటుంబాలను ఏర్పరచుకున్నారు. తబస్సుం అంటే చిరునవ్వు. చిరునవ్వుతో కరుణతో చేస్తున్న సేవ ఎందరో జీవితాలను వెలిగించింది. కరుణ సేవాభావం ఉండే ఓ మనిషి తలుచుకుంటే బిడ్డల జీవితాలను ఎలా మార్చవచ్చో తబస్సుం నిరూపించారు. తన అంకిత భావంతో ఆమె ఆ నిస్సహాయులకు గౌరవప్రద జీవితాన్ని ఇచ్చారు. స్నేహదీపದ ಬಗ್ಗೆ స్నేహదీపం వెలుగుతూనే ఉండాలి. ఈ దార్శనికత ఎప్పటికీ కావాలి. నేను లేకున్నా ఈ సంస్థ పిల్లలకు సేవ చేయాలి. ఇది నా కల. అయితే మాకు కొన్ని సమస్యలున్నాయి. తరచూ ఇల్లు మారాల్సి వస్తోంది. అద్దె ఇళ్లతో సతమతమవుతున్నాం. ఓ శాశ్వత భవనం అవసరం. కన్నవారిని కోల్పోయిన బాలలు తమకంటూ సొంతిల్లు ఒకటి ఉందని చెప్పుకోవాలి. శాశ్వత భవనం సమకూర్చుకునేందుకు మాకు సాయపడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని మనఃపూర్వకంగా కోరుతున్నాను. ನಮಗೊಂದು ಮನೆದು ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು.